ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి డిసెంబర్ నెల 27వ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులంటే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి డిసెంబర్ నెల 27వ తేదీన గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే, నవమ దశమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజంతా కూడా కొంచెం శుభ అశుభ మిశ్రమ ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి మధ్యాహ్నం వరకు కూడా ఆరోగ్య విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే సంతానంతో కొంచెం సౌమ్యంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అలాగే దూర ప్రయాణాలు చేయడానికి కూడా అవకాశాలు ఉంటాయి. అలాగే కలహాలకి, గొడవలకి, ఘర్షణలకి కొంచెం దూరంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. మధ్యాహ్నం నుంచి మాత్రం ఈ రాశికి చెందిన జాతకులకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాలి. ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి మీరు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా మధ్యాహ్నం నుంచి అది శుభ ఫలితాలను ఇస్తుంది, సత్ఫలితాలను ఇస్తుంది. మీకు అనుకూలంగా ఫలితాలు మారుతాయి. దాంతో మీరు చాలా హ్యాపీగా, సంతోషంగా గడపడానికి, ఆనందంగా ఉండటానికి కారణమవుతుంది. అలాగే మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా విజయవంతం అవుతుంది. అది సత్ఫలితాలను ఇస్తుంది. మీరు ఏ పనులు చేయాలనుకుంటున్నారో, ఏ పనులంటే మీరు ఎక్కువగా ఇష్టపడుతున్నారో వాటి మీద ఎక్కువగా దృష్టి పెడతారు. ఆ దృష్టి పెట్టి ఖచ్చితంగా వాటిలో మంచి విజయాలను సాధిస్తారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మధ్యాహ్నం వరకు కూడా ఆరోగ్యం విషయంలో కొంచెం మీరు అప్రమత్తంగా అంటే కొంచెం జాగ్రత్తగా ఉంటే మధ్యాహ్నం నుంచి కూడా ఆరోగ్యం కూడా మీకు బాగా సహకరిస్తుంది. ఆరోగ్యం ద్వారా అనారోగ్యం నుంచి మీకు సాంత్వన లభిస్తుంది అన్న విషయాన్ని గమనించాలి. అలాగే మీరు బంధువుల ఇంటికి వెళ్ళటం కానీ, బంధువులు మీ ఇంటికి రావడం కానీ జరుగుతుంది. దానివల్ల ఏంటంటే మీరు చాలా హ్యాపీగా, సంతోషంగా ఉంటారు. వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అలాగే మీకు నచ్చిన, మీరు మెచ్చిన వస్తువుల్ని మిమ్మల్ని అభిమానించేవాళ్ళు, మిమ్మల్ని ప్రేమించేవాళ్ళు, మిమ్మల్ని ఆరాధించేవాళ్ళు మీకు ఇవ్వడానికి కూడా బహుమతిగా ఇవ్వడానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. ఏ విధంగా చూసినా కూడా వీళ్ళకి సుఖము, సంతోషం అనేది సొంతం అవుతుంది. అలాగే మీ యొక్క పనికి తగిన గుర్తింపు లభిస్తుంది. మీరు ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ ఖచ్చితంగా మీరు చేస్తున్న పనికి తగిన గుర్తింపు లభిస్తుంది. ఆ పనికి గుర్తింపు లభించడం వల్ల మీ కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయి, మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అలాగే మీకు ఆదాయం కూడా బాగా పెరుగుతుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ముఖ్యమైన వ్యవహారాల్లో, ముఖ్యమైన విషయాల్లో మీరు అసాధారణమైన ప్రతిభా పాఠవాలు ప్రదర్శించడం వల్ల గౌరవ సన్మానాలు కూడా మీకు దక్కడానికి, ఆ సంఘంలో మీకు ఖచ్చితంగా ఒక ప్రత్యేకమైన గౌరవ మర్యాదలు దక్కడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ రాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి ఆదాయం కూడా మీకు బాగా అనుకూలంగా మారుతుంది. ఆదాయం పెరుగుతుంది మధ్యాహ్నం నుంచి. అన్ని రకాలుగా కూడా మీరు ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, ఇతర శ్రామిక రంగాల్లో ఉన్న ఖచ్చితంగా కూడా మీకు ఆదాయం బాగా పెరుగుతుంది. ఆదాయం పెరగటం వల్ల మీరు మీ కార్యక్రమాలన్నింటినీ కూడా సకాలంలో పూర్తి చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. దానివల్ల ఏంటంటే మీకు ఖచ్చితంగా కూడా మీకు చాలా వరకు కూడా అనుకూలమైన పనులు, అనుకున్న పనులను అనుకున్నట్టుగా మీరు చేయగలగటం, సకాలంలో పూర్తి చేయటం వల్ల ఖచ్చితంగా కూడా మీకు చాలా వరకు కూడా ఆశించిన ఫలితాలను పొందడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి. ఒక రకమైన మానసికమైన సంతృప్తి మీకు మిగులుతుంది మధ్యాహ్నం నుంచి. ఎందుకంటే పనులన్నీ కూడా పూర్తయిపోవడం వల్ల ఒక రకమైన మానసికమైన సంతృప్తి మిగులుతుంది. ఆ సంతృప్తి మిగిలి ఖచ్చితంగా కూడా మీకు చాలా వరకు సంతోషం, సుఖం సొంతం అవుతుంది.
ఆర్థిక వ్యవహారాలు కూడా మీకు చాలా వరకు అనుకూలిస్తాయి. మధ్యాహ్నం నుంచి ఈ ఆర్థిక వ్యవహారాలు అనుకూలించడం వల్ల మీరు మరింత ఉత్సాహంగా ఉంటారు. అలాగే ఆరోగ్యం కూడా ఉదయంతో కంపేర్ చేసుకుంటే మధ్యాహ్నం నుంచి ఆరోగ్యం బాగా మీకు సహకరిస్తుంది. ఆరోగ్యంలో అనారోగ్యం నుంచి మీరు కొంచెం సాంత్వన లభిస్తుందన్న విషయాన్ని గమనించాలి. అందువల్ల మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా మరింత ఉత్సాహంగా, మరింత ఆనందంగా, మరింత సంతోషంగా మధ్యాహ్నం నుంచి చేయడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకి ఉదయం కన్నా మధ్యాహ్నం నుంచి మీకు బాగుంది. మధ్యాహ్నం నుంచి మీకు పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. మీకు మధ్యాహ్నం నుంచి మీకు చదువు మీద శ్రద్ధ కలుగుతుంది, ఏకాగ్రత కలుగుతుంది. దానివల్ల ఏంటంటే చదువులో, విద్యలో మీరు మంచి ప్రతిభా పాఠవాలని మీరు ప్రదర్శించడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అలాగే విద్యలో మీరు ప్రతిభా పాఠవ పురస్కారాలను కూడా పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మీకు మధ్యాహ్నం నుంచి బాగా ఏకాగ్రత కుదురుతుంది. విద్యలో మీరు ఆశించిన ఫలితాలను పొందుతారన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మధ్యాహ్నం నుంచే వాళ్ళకి పరిస్థితులన్నీ అనుకూలిస్తాయి. మార్నింగ్ అంతా మాత్రం స్త్రీలు కొంచెం కలహాలకి, గొడవలకి, వాగ్వివాదాలకి దూరంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతరులతో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, ఇతర శ్రామిక రంగాల్లో కానీ ఇతరులతో ఎట్టి పరిస్థితుల్లో కూడా వాగ్వివాదాలకు కానీ, ఘర్షణలకు కానీ, గొడవలకు కానీ తావివ్వకండి. దానివల్ల లేని పని కొత్త సమస్యలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అందువల్ల మధ్యాహ్నం వరకు కూడా మీరు ఓపిక పడితే మధ్యాహ్నం నుంచి కొంచెం పరిస్థితులు మీకు అనుకూలంగా మారుతాయి. ఈ అనుకూలంగా మారటం వల్ల మీరు ఖచ్చితంగా మీ యొక్క దైనందిన కార్యక్రమాలన్నింటినీ కూడా మీరు హ్యాపీగా, సంతోషంగా పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని మరి కుంభరాశికి చెందిన స్త్రీలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఎట్టి పరిస్థితిలో కూడా మీరు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు. ఎట్టి పరిస్థితిలో కూడా ఆత్మ న్యూనతకు లోను కాకూడదు. పరిస్థితులు ఎలాంటి పరిస్థితులు వచ్చినా, ఎలాంటి ఇబ్బందికర పరిస్థితి వచ్చినా, ఎలాంటి అనారోగ్యాలు చేసినప్పటికీ కూడా ఆత్మవిశ్వాసాన్ని విడిచిపెట్టకుండా మీరు ఆత్మబలంతో ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా మరొక సానుకూల దృక్పథం, ఈ సానుకూల దృక్పథంతో ముందుకెళ్తే చాలా వరకు విషయాల్లో మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు. అందులో ఎలాంటి సందేహం లేదన్న విషయాన్ని గమనించాలి. సో మరి రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. అమ్మవారికి పాయాసాన్ని నివేదించి అర్చనాది అభిషేకాలు చేయటం వల్ల చాలా వరకు సత్ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.